దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? మెజారిటీ సీట్ల లక్ష్యంగా పావులు కదుపుతోందా? అగ్రనేతలను సౌత్ నుంచి పోటీ చేయించాలనే ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అధిష్టానం ముందు చేతులు కట్టుకునే కమలం నేతలు పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపిస్తారా? నార్త్ పాలిటిక్స్ సౌత్లో పనిచేస్తాయని కాషాం నేతలు భావిస్తున్నారా? వాది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఏప్రిల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల సమరానికి అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం ఎక్కువ సీట్లు సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం రానున్న ఎన్నికల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకున్న కమలం పార్టీ మెజార్టీ సీట్లపై దృష్టి పెట్టింది. ఉత్తరాదిన ఓట్ల పోలరైజేషన్తో బలపడిన బీజేపీ దక్షిణాదిన కూడా ఆధిపత్యం సాధించాలని ఉవ్విలూరుతున్నది. అందుకే ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి దక్షిణాదిన పాగవేయాలని భావిస్తోంది. ఇందుకోసం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అగ్రనేతలను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తున్నది. అటు కాంగ్రెస్ సైతం అగ్రనేతలను తెలంగాణ నుంచి పోటీకి దించేందుకు సిద్ధమవగా బీజేపీ సైతం అదే వ్యూహాన్ని అమలు చేయాలని ఆలోచిస్తుంది. అగ్రనేతలను పోటీలో నిలబెట్టే వ్యూహంలో బీజేపీ ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దింపుతున్నది. మోదీ చరిష్మాతో తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని కమల్నాథులు ప్లాన్ చేస్తున్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే ప్రధాని మోదీ సౌత్ నుంచి పోటీ చేస్తారని బీజేపీ నేతలు ప్రకటించారు. మొదట్లో తమిళనాడులోని రామేశ్వరం నుంచి మోదీ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు మాత్రం మోదీ తెలంగాణ నుంచి బరిలోకి దిగుతారని ఇక్కడి బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మహబూబ్ నగర్ నుంచి పోటీ అంటూ లీకులిస్తూ హడావిడి చేశారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఏకపక్షంగా విజయం సాధించింది. మరోవైపు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసొచ్చే వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో సౌత్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచన నుంచి మోదీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం గతం కంటే మెరుగైన స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది. రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం ఈ రెండు పార్టీల వైఖరిలో కనిపించే సారూప్యత. దక్షిణాది నుంచి జాతీయ నాయకులను ఎదగకుండా చేయడం కూడా కాంగ్రెస్, బీజేపీ ప్లాన్. గతంలో ఉత్తరాదిన లాలు, మాయావతి, ములాయం వంటి నేతలను తొక్కేసేందుకు ఈ రెండు పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయి. ఇప్పుడు సౌత్ లో కేసీఆర్, జగన్, స్టాలిన్ వంటి బలమైన నేతలు కేంద్ర రాజకీయాల్లోకి రాకుండా రాష్ట్రాలకే పరిమితం చేయాలని కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయి. అందుకే దక్షిణాదిన దండయాత్రకు సిద్ధమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి సౌత్ లో కంటే నార్త్ లోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బలం ఎక్కువ. అయినా బలమున్న చోట వదిలేసి సౌత్ లో అగ్రనేతలు బరిలోకి దిగడం వెనుక ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర దాగుందని తెలుస్తోంది. దేశంలో పెరిగిపోతున్న బీజేపీ ఫాసిజానికి ఇదే నిదర్శనం. మూడోసారి అధికారం సాధించేందుకు వ్యూహాలు పన్నుతున్న బీజేపీ రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం కూడా కుట్రలు చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఎదురించే బలం కాంగ్రెస్ కు లేదు. మోదీని ఒంటరిగా నిల్వరించే స్థితిలో లేనందుకే అస్తం పార్టీ కూటమి రాజకీయాలపై ఆశలు పెట్టుకున్నది. కానీ కేంద్రంలో బలంగా పాతుకుపోయిన బీజేపీని గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఒంటరిగా ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఎన్నో సమస్యలపై పోరాటం చేశారు. రైతు ఉద్యమాలకు అండగా నిలిచారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం ఒత్తిడి తెచ్చినా రైతుల పక్షానే నిలిచారు. అక్రమంగా ఈడీ కేసులతో ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసిన కేసీఆర్ కేంద్రానికి తలవంచలేదు. కేసీఆర్ వంటి ప్రజాదరణ గల నేత జాతీయ రాజకీయాల్లోకి వస్తే భవిష్యత్తులో ప్రమాదమని భావిస్తున్నది బీజేపీ. అందుకే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణపై చేస్తున్న కుట్రల నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. తెలంగాణ గలం పార్లమెంటులో వినిపించేందుకు ఇదే అదును. రాష్ట్రంలో ప్రజలను నమ్మించి వంచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తెలంగాణ వాయిస్ వినిపించే సాహసం చేయదు. తెలంగాణ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పార్లమెంట్లో హస్తం నేతలు బలంగా పోరాడలేరు. అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా పనిచేసే టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణకు ఒరగబెట్టేది ఏమీ ఉండదు. ఇక బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ప్రధాని మోదీ గత 2 టర్ములు తెలంగాణకు చేసింది శూన్యం. మేలు చేయకపోగా కీడు చేసిందే ఎక్కువ. పేరుకే 2 జాతీయ పార్టీల మధ్య వైరం. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఈ 2 పార్టీలు లోపాయికార ఒప్పందంతో కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తొక్కేందుకు కుట్రలకు తెరతీస్తున్నాయి. అందుకే పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ సమాజం చైతన్యం చూపించాల్సిన అవసరం ఎంతో ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ కోసం అహర్నిశలు పాటుపడే పార్టీని గెలిపించుకోవాలని చెబుతున్నారు.